అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి గారు అండ్ టీమ్ ఈ కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి దావోసో, లేకపోతే అమెరికానో, లేకపోతే దక్షిణ కొరియానో ఇవన్నీ పోయినరు ఈ 2 సంవత్సరాల్లో. పోయినప్పుడల్లా అక్కడి నుంచి చాలా విచిత్రమైన ప్రెస్ నోట్లు వస్తుంటాయి. ఆ విచిత్రమైన ప్రెస్ నోట్లను అక్షరం ముక్క కూడా మార్చకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పేపర్ వాళ్ళు దాన్ని వడ్డిస్తారనమాట. పేపర్లు పుటలు రాస్తారు. ఈ 4, 5 రోజులు నాకు తెలిసి ఆయన అమెరికా నుంచో ఇప్పుడు పోయిండు కదా! దావోసు తర్వాత నెక్స్ట్ అమెరికా వచ్చే వరకు ఇంక పేపర్‌లో తెలంగాణ గురించి ఏం వార్తలు రావు. మొత్తం రేవంత్ రెడ్డి గారి గురించే వార్తలొస్తుంటాయి. సరే వార్తలొస్తే మంచిదే. ఇప్పుడు ప్రభుత్వము పెట్టుబడులు తీసుకొస్తామంటే దానికి అంతకు మించిన భాగ్యం ఏముంటది? నిజంగా కూడా మనకు పెట్టుబడులు రావాలే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలే, మన తెలంగాణ వెలుగులు చిమ్మాలే అని కోరుకుంటాం అందరం. కానీ ఆ వార్తలకు తర్వాత గ్రౌండ్‌కు ఎక్కడ సంబంధం ఉండదు. అసలు ఏమాత్రం పోలిక కూడా ఉండదు. అసలు ఎందుకు పోతారు ఈ ట్రిప్పులు? పెట్టుబడులు పెట్టనీకే పోతారా? పెట్టుబడులు తేనీకే పోతారా? అనేది ఎక్కడ అర్థం కాదు. నేను గతంలో ఒక మాట చెప్పిన. అది మళ్ళీ కూడా ప్రస్తావించదలుచుకున్నా. మన ఊరు బర్రెనే పక్క సంతలోకి పోయి కొనుక్కొచ్చినట్టు. ఇక్కడి నుంచి పోయి స్విట్జర్లాండ్ దావోస్ పోయి ఆడ పోయి మళ్ళా ఇండియన్ కంపెనీలతోనో అది కూడా హైదరాబాదు కంపెనీలు ఏమవుతుంటో వాళ్ళతో మీటింగులు పెడుతుంటారు. ఏందో విచిత్రం అర్థం కాదు. దీనిలో సీక్రెట్ ఏందో తెలవదు. ఇక్కడనే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా! ఇక్కడనే సెక్రటరీకి వస్తారో, లేకపోతే ఇంకో దగ్గరికి వస్తారో, లేకపోతే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తారో, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తారో, ట్యాంక్ బండ్ కాడికి వస్తారో, చార్మినార్ కాడికి వస్తారో ఏనో దగ్గరికి వాళ్ళని పిలిచి ఇక్కడనే మాట్లాడుకోవచ్చు. కానీ ఆడికి పోయి వాళ్ళతో మాట్లాడడం అర్థం కాలేదు. ఈ దావోస్కి పోయిన టీం మీద కూడా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దావోస్కి పోల్చిన వాళ్ళు ఎవరు, పోయిన వాళ్ళు ఎవరు, ఆడ ఏం జరుగుతుంది విత్ ఫొటోస్ విత్ వీడియోస్తో మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేద్దాం. వాస్తవాలు చెప్పుదాం, తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పుదాం. తెలంగాణ ప్రజలు చాలా తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళ ఇష్టం తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలి అనేది ప్రభుత్వం మీద జనం అడగాలి. అంతవరకు మనం వాళ్ళను చైతన్యవంతులు చేద్దాం. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీకు ఫస్ట్ ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి. శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నాడు, తర్వాత శ్రీధర్ బాబు కనిపిస్తున్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష కనిపిస్తున్నాడు. ఆయన అప్పట్లో స్మగ్లింగ్ వాచులు, ఈ మధ్యకాలంలో నార్సింగి గండిపేట దగ్గర భూములు కబ్జా చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా, ఆయన కొడుకు హర్ష. తర్వాత ఇంకా ఈ పక్క సీఎం రమేష్ కనిపిస్తున్నాడు, పక్కనే కనిపిస్తున్నాడు. ఇంకెవరెవరో కనిపిస్తున్నారు. దానిలో గ్రీన్కో కంపెనీ ప్రతినిధిలో కనిపిస్తున్నారు. గ్రీన్కో కంపెనీ అంటే చాలా అది బాగా నోటెడ్ కంపెనీ ఇప్పుడు. ఎందుకంటే కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో అదేదో స్కామ్ అని చెప్తారు కదా వాళ్ళు. ఆ కేసులో గ్రీన్కో కంపెనీ మీద కూడా కేసు ఉంది. గ్రీన్కో కంపెనీతోనే కేటీఆర్ కుమ్మక్క అయిండు అని ఆ కేసు పెట్టిండ్రు. వాళ్ళ ఈడీ రైట్స్, వాళ్ళ కంపెనీ పైన ఐటీ రైట్స్ కూడా జరిపించారు. మన తెలంగాణ ఐటీ పోయి వాళ్ళ ఆఫీస్ మీద రైట్స్ కూడా వేసారు ఆ సందర్భంలో. ఇప్పుడు వాళ్ళతోనే భేటీ అయిన ఫోటో ఇది. ఇంకా దీనిలో చిరంజీవి పోయిండు అక్కడికి. చిరంజీవి ఎందుకు పోయిండో తెలియదు. నిజానికి ఇట్లాంటి దావోసు లేకపోతే వివిధ దేశాలకు ముఖ్యంగా దావోస్ లాంటి సదస్సులకు పోయినప్పుడు ఎవరు పోతారంటే ముఖ్యమంత్రి పోతారు, మినిస్టర్స్ పోతూ ఉంటారు, అధికారులు పోతూ ఉంటారు, పారిశ్రామికవేత్తలు పోతూ ఉంటారు, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు పోతూ ఉంటారు, విదేశీ కంపెనీలతో మనం అగ్రిమెంట్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు పోతూ ఉంటారు. ఇదంతా కూడా కామన్గా జరిగే ప్రక్రియ. కానీ మరి చిరంజీవిని వీళ్ళు తీసుకుపోయినరు లేకపోతే ఆయన ఎంతకు ఆయన కూడా తెలియదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయన కూడా ఆ సదస్సుకు వచ్చిండ్రు అని ఒక లీక్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఆయన ఎయిర్పోర్ట్లో ఆ దావోస్ దగ్గర ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు చిరంజీవి ఒక్కడే ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ఎవరు లేరు. ఒకసారి వీడియో చూడండి మీరు. నా పక్కనే వీడియో ప్లే అవుతుంది కదా, అందులో చిరంజీవి ఒక్కడే పోయింది స్విట్జర్లాండ్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చింది మాత్రం చిరంజీవి ఒక్కడే వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కనబడలేదు. అంటే దీనిలో ఏదో దాస్తున్నారు అనేది అర్థమైంది. ఎందుకో మరి చిరంజీవిని తీసుకుపోవడం వెనుక మర్మం ఏందో తెలియదు. ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్లో లేడు, ఆయన కొంత బీజేపీకి టచ్లో ఉన్నాడు, వాళ్ళ తమ్ముని ద్వారా మోడీకి టచ్లో ఉన్నాడు అనేది ఉంది. మరి ఆయనను పిలుచుకోవడం ద్వారా నాకు ఇంత పరపతి ఉందని చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి. లేకపోతే మనం పోయినప్పుడు మన పక్కన ఒక గుర్తుపట్టే మనిషి ఉంటే బెటర్, మనల్ని ఎట్లా గుర్తుపడరు కాబట్టి మన పక్కన ఒక ఫేమస్ వ్యక్తుల మధ్య ఉంటే మనం కూడా ఫేమస్ అవుతామన్న మన లాజిక్కో మ్యాజిక్కో చేసినారో ఏమో తెలియదు. కానీ చిరంజీవిని కూడా తీసుకొని పోయాను. అందుకే అంటున్నా పెట్టుబడులు పెట్టడానికి పోయినరా, పెట్టుబడులు తీసుకోడానికి పోయినరా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కూడా ఎందుకున్నాడు అక్కడ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు అక్కడికి పోయినా కూడా ఆయన కూడా ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి పోయినా కూడా ఆయన ఈ గవర్నమెంట్ ప్రతినిధులు, మినిస్టర్స్ లేకపోతే ఆఫీసర్స్ వీళ్ళందరూ ఒక కంపెనీతో జరుగుతున్న చర్చల్లో ఎందుకున్నారు. ఇట్లాంటి కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. 2024లో పోయినరు, 25లో పోయినరు, 25లో దక్షిణ కొరియా కూడా పోయినరు, అమెరికా కూడా పోయినరు, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఎక్కడ మనకు పెట్టుబడులు వచ్చినాయి, విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి, విదేశీ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి,
ఉద్యోగాలు ఇచ్చిరని ఎక్కడ ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. ఈ అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. మేము వివిధ దేశాలు పోవడంతోన 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం ఇక్కడ. అంటే ఆ కంపెనీలు వచ్చినాయి. ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అన్నట్టుగా ఆయన చెప్పిండు. కానీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తే అదొక పెద్ద బ్రహ్మాండం నిజానికి. అసలు 1,00,000 ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయో ఆ ప్రభుత్వానికి తెలవాలి. ఏమైనా ఉంటే నిజంగా పారదర్శకంగా ఉండాలనుకుంటే వాళ్ళొక లిస్టు బయట పెడితే బెటర్. ఆ 1,00,000 మంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాయంటే ఇంక అంతకు మించి గ్రేట్‌నెస్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ కనిపిస్తలేదు. జగదీశ్వర్ రెడ్డి, అనుమూల జగదీశ్వర్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్. ఆయనతోన కూడా అగ్రీమెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఏంది అక్కడ వాళ్ళు ఒక కంపెనీ పేరు చెప్పింది. స్వచ్ఛ్ బయో కంపెనీ. స్వచ్ఛ్ బయో కంపెనీ ఇక్కడనే జూబ్లీ హిల్స్‌లో ఒక అడ్రస్ ఉంది. జస్ట్ అంతకన్నా ముందు 15 డేస్ బ్యాకే ఆ కంపెనీ పెట్టినట్లుగా మనకు ఆ కంపెనీ రిజిస్టార్ కంపెనీ వెబ్‌సైట్‌లో అర్థమవుతుంది. అప్పుడు 2024 ఆగస్టులో 1000 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు. అసలు ఇప్పటివరకు ఆ కంపెనీ ఏడుందో, ఆ కంపెనీ 1000 కోట్లు పెడితే మరి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కదా! ఆ కంపెనీ ఇప్పటిదాకా ₹1 కూడా పెట్టుబడి పెట్టినట్టు కనపడతలేదు. రాజీవ్ శుక్లా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఆయన. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లీడర్. ఆయన ఒక ట్వీట్ చేసిండు. ఏం చేసిండంటే ఇట్స్ ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్ ఇండియా ఎకనామిక్ ఫోరం. అది సదస్సా? ప్రపంచ ఆర్థిక సదస్సా? లేకపోతే ఇండియా ఎకనామిక్ ఫోరమా? దేర్ ఆర్ 7 ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఈచ్ అదర్. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయినరంట ఆడికి. పోయి వాళ్ళంతలో వాళ్ళే మీటింగ్ అయినరంట. ఇండియన్ కంపెనీస్ ఆర్ మీటింగ్ ఇండియన్ కంపెనీస్. మనోళ్ళు పోయి మనలోనే కలుస్తున్నారు తప్ప ఫారినర్స్ ఎక్కడ వస్తున్నారు? ఫారిన్ కంపెనీలతో ఎక్కడ బయట అవుతున్నారు వీళ్ళు? విచ్ దే కుడ్ హ్యావ్ ఈజీలీ డన్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ బికమ్ ది స్టేటస్ సింబల్ ఆర్ షో ఆఫ్ టు గో టు దావోస్. ఇది ఓన్లీ స్టేటస్ కోసమో లేకపోతే ఇదేదో షో ఆఫ్ కోసం మాత్రమే వీళ్ళు దావోస్ పోతున్నారని ఆయన ట్వీట్ నా పక్కన కనిపిస్తుంది, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ఆయన పెట్టిన ట్వీట్. ఎందుకు పెట్టిన ట్వీట్ అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఫడ్నవీస్. మహారాష్ట్ర ఫడ్నవీస్ ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టర్ కంపెనీతోన అగ్రిమెంట్ చేస్తున్నట్టు అక్కడ పోయి. ఇక్కడ ఇప్పుడు గ్రీన్కో కంపెనీ కూడా రేవంత్ రెడ్డికి ఇంటికి చాలా దగ్గర ఉంటుంది, చాలా దగ్గర. వాళ్ళ మీటింగ్లో వీళ్ళు భేటీ అయినారు. ఇప్పుడు ఏం చేసిండ్రు? 2 రోజుల్లో 12,000 మొత్తం 23,000 కోట్లు వచ్చేసినాయని పేపర్లో వార్తలు వచ్చేసినాయి. 23,000 కోట్లు. అక్కడి నుంచి ప్రెస్ నోట్లు వస్తాయి. ఆ ప్రెస్ నోట్లు ఉన్నది ఉన్నట్టుగా అసలు ఒక్క అక్షరం ముక్క కూడా మార్చకుండా, ఎవరికి అనుమానం రాకుండా, అసలు వీళ్ళకి కూడా అనుమానాలు రావు. ఇంకా ఉన్నట్టు రాస్తే అనుమానాలు ఏముంటాయి? వాళ్ళు పంపించింది రాయడం కదా, కాపీ పేస్ట్. 23,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినాయంట. ఇప్పుడు ఇంకా మొత్తం 2,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంట. మొత్తం రాసి పడేస్తున్నారు. కానీ అసలు ఎక్కడొచ్చినాయి? ఇప్పుడు నా దగ్గర ఒక డాటా ఉంది. ఆ డాటా నా పక్కన స్క్రీన్లో కనిపిస్తుంది, మీరు కూడా స్టడీ చేయొచ్చు. ఆ డాటా ప్రకారం దానిలో కనిపిస్తున్నది ఏంది? మనం 7th ప్లేస్లో ఉన్నాం. 7th ప్లేస్, భారతదేశంలో మనం 7th ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని వచ్చినాయి తెలంగాణకు? 3.029 యూఎస్డి మిలియన్స్ అంట. 3.029. తర్వాత 2,900 అంటే 3,029 కోట్లు మన భాషలో చెప్పుకోవాలంటే. తర్వాత 2024-25లో మనకు 2,994 కోట్లు వచ్చినాయని పెట్టినారు. మొత్తం 4,000 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినట్టుగా అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి మనకు. అంటే మొత్తం ఓన్లీ 4% మనం 7th ప్లేస్లో ఉన్నాం. ఫారెన్ ఫండ్స్ ఎట్లా వచ్చినాయి అనేది రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పేది. 4% మాత్రమే తెలంగాణకు వచ్చినాయి. మొత్తం ఇండియాలో 4%. ఫస్ట్ 31% గుజరాత్కి వచ్చినాయి. ఫస్ట్ మహారాష్ట్రకు వచ్చినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా. మనతో పాటు చిన్న రాష్ట్రం హర్యానా. హర్యానా తర్వాత తెలంగాణ ఉంది. ఇంకా తెలంగాణ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెనకపోతే బీహారు, ఇంకా అన్నీ వస్తాయి. చాలా రాష్ట్రాలు వస్తుంటాయి. మనం ఈ 7th ప్లేస్లో ఉన్నాం. కానీ వీళ్ళు చెప్పేదానికి, వీళ్ళు చూపించేదానికి ఎక్కడ పొంతనకు కుదురుతలేదు. వీళ్ళు పోతున్నారు, వస్తున్నారు, ఎక్కే విమానం, దిగే విమానం. కానీ అది ఎంతవరకు ప్రతిఫలిస్తున్నాయి, ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నాయి? అసలు ఎంతసేపటికి ఉత్తగా పర్యటనలేనా? వాళ్ళు ఏదో పెట్టుబడులు పెట్టుకునే అంతకుముందు రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద అనుమానం వచ్చిండే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్నే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న అనుమానం వ్యక్తం చేసిండు. ఏంటంటే వీళ్ళు దావోస్ పోతున్నది. అప్పుడు ఎవరు పోయేది? కేసీఆర్ పోలేదు, కేటీఆర్ పోతుండే. తర్వాత హైదరాబాద్ మేయర్ అప్పుడున్న బొంతు రామ్మోహన్, తర్వాత ఆఫీసర్స్ అందరు పోతుండే. అప్పుడు వీళ్ళు పోయినప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన అనుమానం ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు తీసుకురానికే పోతున్నారా, పెట్టుబడులు పెట్టడానికే పోతున్నారా అని అనుమానం వచ్చింది. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలలో 3 సార్లు దావోస్ పోయి, దక్షిణ కొరియా పోయి, లేకపోతే అమెరికాకు పోయి వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నారా, పెట్టుబడులు తీసుకురానికే పోతున్నారా? పెట్టుబడులు తీసుకురానికైనా కనుక పోతే ఎందుకు ఇప్పటిదాకా బయట పెడతలేరు? మేము ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినాం, ఈ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో పలానా ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే ఈ కంపెనీ మేము ఎంఓయూ చేసుకున్నాం, అది ఇప్పుడు చర్చల దశలో ఉంది. అసలు ఎంఓయూస్ జరుగుతున్నాయి, కానీ ఎంఓయూలు ఎక్కడ గ్రౌండ్ అవుతున్నాయి ఇంపార్టెంట్. అసలు చాలా అనుమానాలు. ఇప్పుడు వీళ్ళందరూ సంత వేసుకొని పోయినరు. ఈ సంత దేనికోసం పోయింది? తెలంగాణ కోసం పోయినరా, వాళ్ళ స్వప్రయోజనాల కోసం పోయినరా? ఎందుకంటే ఈ మధ్య బాగా ఈ స్కాములన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి కొట్లాడుతున్నారు, వాళ్ళే కొట్లాడుతున్నారు మినిస్టర్స్ మొత్తం. అంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అనేది క్లియర్. తెలంగాణ ఒట్టిపోయింది, ఖజానా మొత్తం ఎండిపోయింది.
కానీ వీళ్ళ ఖజానాలు నిండిపోయినాయి. వీళ్ళు అప్పట్లో అన్నది సంపద సృష్టిస్తాం, సా జనాలకు పంచుతామని బట్టి విక్రమార్క అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండే గవర్నమెంట్ ఇచ్చిన కొత్తల. సంపద సృష్టించుకుంటే వాళ్ళకి మాత్రమే వస్తది. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు, వాళ్ళ ఇండస్ట్రీలు, వాళ్ళ బిజినెస్‌లు వాళ్ళకి మాత్రమే వస్తది. దానివల్ల తెలంగాణకు వచ్చేదేమి ఉండదు. మరి తెలంగాణ కోసం కాకుండా వీళ్ళు వాళ్ళ కోసమే ఈ దావోస్ టూర్‌లు పెట్టుకుంటారన్న అనుమానం ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ వస్తది కదా! అప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరికే వచ్చింది. ఇప్పుడు అందరికి వచ్చేసింది. ఎనీవే ఈ దావోస్ పర్యటన సక్సెస్‌ఫుల్ కావాలని మనలాంటి వాళ్ళందరం కోరుకుంటాం. బట్ సక్సెస్‌ఫుల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది పోయినోళ్ళకు. ఉత్తగా పోయినామా, వచ్చినామా, చిరంజీవిని పట్టుకుపోయినాము, చిరంజీవి కటౌట్ చూపించినామా, లేకపోతే ఇంకేదో ఎంజాయ్ చేసినామా, 4 రోజులు అయిపోయిందా, మనం చెప్తే రాసే పేపర్‌లోళ్ళు ఉన్నారు, మనం చెప్తే వేసే టీవీలో ఉన్నారు కాబట్టి మనం ప్రెస్ నోట్లు ఇచ్చేస్తే దన రాసేస్తారు. అంతే. ఆ రాసే వరకు వార్తల వరకు మిగలొద్దు. ఆ వార్తలు నిజం కూడా కావాలని కోరుకోవాలి మనం. బట్ ఇట్లాంటి అనుమానాలు చాలా చాలా మాత్రం వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌ను 24 అవర్స్ సిటీ చేయనీకే దావోస్ నుంచి ప్రణాళికలంట. హైదరాబాద్ 24 అవర్స్ సిటీ చేస్తే ఇప్పుడున్న పోలీసింగ్ సరిపోదు. డబుల్ పోలీసింగ్ చేయాలి. రోడ్డు ఊడ్చే వాళ్ళను డబుల్ చేయాలి. చాలా డిపార్ట్మెంట్లను డబుల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఉన్నోళ్ళకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా డబుల్ చేసి చేస్తారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్.